వెల్కమ్ టు టిఆర్నింగ్ టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మన దేశం పుట్టిల్లు. ఈ వ్యవస్థనే దేశానికి ఆత్మ వంటిది. ఉమ్మడి కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, తాత, బామ్మలు ఇలా 3-4 తరాలకు సంబంధించిన వారందరూ కలిసి హాయిగా జీవించేవారు. వారి మధ్య బలమైన ఉన్నతమైన బంధాలు ఉండేవి. దీనివల్ల కుటుంబానికి ఒక రకమైన భద్రత లభించేది. ప్రయాణంలో కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. జారిపోతున్న బంధాలతో ఆధునిక మానవుడు ఒంటరైపోతున్నాడు. కుటుంబ విలువలు లేవు, కట్టుబాట్లు లేవు, పెద్దలంటే గౌరవం లేదు. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అత్తా కోడళ్ళు, భార్యాభర్తల మధ్య బలమైన అనుబంధం కరువైంది. ఇళ్లలో ముసలి తల్లిదండ్రుల ఆలన పాలన కరువైంది. బిడ్డల స్వంతన కోసం, ఆత్మీయ స్పర్శ కోసం ఆరాట పడుతున్న తల్లిదండ్రులు. కుటుంబాలకు మన దేశం పుట్టినిల్లు. దీనివల్ల కుటుంబానికి ఒక రకమైన భద్రత లభించేది. గతంలో పెద్దగా ఆస్తులు, ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ మనుషులు చక్కని ఆప్యాయత, అనుబంధాలతో ఉన్నంతలోనే తృప్తిగా గడిపారు. వసుదైక కుటుంబం అనాది కాలం నుండి భారతీయ కుటుంబ వ్యవస్థకు మార్గదర్శకంగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆధునికతను వంట పట్టించుకొని మన దేశ సంస్కృతి తాలూకు ఔన్నత్యానికి భంగకరంగా ప్రవర్తిస్తున్నాం. ప్రగతి పేరిట ప్రవర్తన, ఆధునికత పేరిట అపహాస్య విధానాలతో తరతరాల మన సంస్కృతికి తూట్లు పొడుస్తూ బంధాలను బలహీనం చేసుకుంటున్నాం. ప్రపంచీకరణ ప్రయాణంలో కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. జారిపోతున్న బంధాలతో ఆధునిక మానవుడు ఒంటరైపోతున్నాడు. జీవితం యాంత్రికమైపోయింది. బతుకు యాత్రలో ఊపిరి సలపని వేగంతో ఆందోళనను, ఒత్తిడిని గుండెల నిండా నింపుకొని ప్రయాణిస్తున్నాడు. తరాలు మారుతున్న నేపథ్యంలో బంధాలన్నీ తెగిపోతున్న దారంలా సన్నబారిపోతున్నాయి. పేగు బంధాలు, రక్త బంధాలు, వైవాహిక బంధాలు, స్నేహ బంధాలు ఇలా అన్ని ఆర్థిక సంబంధాల ముందు మసకబారిపోతున్నాయి. జీవన శైలిలో వచ్చిన మార్పులు కుటుంబ వ్యవస్థను, అనుబంధాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబంలోని అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి. కుటుంబ సభ్యులు కష్టసుఖాలు పరస్పరం పంచుకోవలసి ఉండగా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా మెలుగుతున్నారు. జీవితంలో సౌఖ్యాలు, విలాసాలు పెరిగాయి. కానీ పరిణితి చెందాల్సిన మనుషుల వ్యక్తిత్వం మాత్రం కుంచుకుపోతోంది. నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు పరిచయం చేయడం తగ్గిపోతోంది. దాంతో రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని మిగిలని పరిస్థితి ఏర్పడుతోంది. మన కుటుంబాన్ని మనమే ఎడం చేసుకుంటూ మనలో మనమే దూరం పెంచుకుంటూ పోతున్నాం. కాలానుగుణంగా వచ్చిన మార్పుతో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు ఎక్కువయ్యాయి. కానీ కుటుంబ వ్యవస్థ ఏదైనప్పటికీ శతాబ్దాలుగా భారతీయ కుటుంబాలను నిలబెట్టి పోషించిన ప్రధాన విలువలపై ఎప్పుడూ రాజీ పడకూడదు. అయితే నేడు మనుషుల్లో హెచ్చుమీరుతున్న భేషజాలు, స్వార్థం, ఈర్ష్య, అసూయల వల్ల నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. మానవ సంబంధాలు, మమతలు కరువైపోతున్నాయి. కుటుంబ విలువలు లేవు, కట్టుబాట్లు లేవు, పెద్దలంటే గౌరవం లేదు. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, భార్యాభర్తలు, అత్తా కోడళ్ల మధ్య బలమైన సంబంధం కొరవడింది. దైనందిన జీవితంలో విలువలతో కూడిన ప్రవర్తన, స్వభావం ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. కానీ నేటి యువతకు క్రమశిక్షణకు అవసరమైన సంస్కారాలను, విలువలను అందించడానికి కుటుంబంలో పెద్దలు కరువవుతున్నారు. కొన్ని కుటుంబాలలో పెద్దలు ఉన్నవారిని లక్ష్య పెట్టడం లేదు. బంధం, అనుబంధం, బంధుత్వం, స్నేహం అనే సంస్కారం నేర్పే వ్యవస్థ లేనప్పుడు మనిషి మనిషిగా జీవించలేడు. భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థ అపూర్వమైనది. గతంలో మన సమాజంలో నిశ్చయ వివాహాలు ఒక పద్ధతిలో కట్టుబడి దీర్ఘకాలం మనగలిగేవి. అయితే నేడు మన వివాహ వ్యవస్థ బలహీనపడి పాశ్చాత్య దేశాలలో మాదిరి అవుతోంది. కారణం సామాజిక పెడపోకడలు. చిన్న చిన్న విషయాలకు కూడా భార్యాభర్తలు తరచూ గొడవలు పడడం, విలువలకు తిలోదకాలిచ్చి విడిపోవడాలు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది.
ఆధునిక సమాజంలో చాలా ఇళ్లలో ముసలి తల్లిదండ్రుల ఆలనా పాలన కరువైంది. ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల నేడు పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు. దాంతో వృద్ధులు ఒంటరి జీవితం పాలై బిడ్డల స్వంతన కోసం, ఆత్మీయ స్పర్శ కోసం ఆరాట పడుతున్నారు. అనారోగ్య సమస్యలతో, ఒంటరితనంతో జీవన సంధ్యా సమయంలో వాళ్ళు అంతులేని ఘర్షణలకు, ఆవేదనలకు గురవుతున్నారు. పిల్లలతో కలిసి ఉంటున్న కుటుంబాల్లో సైతం చాలా మంది పెద్దలు నిరాధరణకు గురి కావడం మనం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న కారణాలతోనే పిల్లల నుండి అవమానాలు, ఈసడింపులు, సూటిపోటి మాటలు ఎదుర్కొంటున్నారు. బిడ్డలను పెంచి పెద్ద చేసి లోకంలో జీవించడానికి కారణభూతులైన వారు తల్లిదండ్రులు. వారు ఇంటిల్లిపాదికి పెద్ద దిక్కు. మన సమస్యల చిక్కుముడులను చిటికలో విప్పే అనుభవమూర్తులు. ఇంట్లో పిల్లలకు తెలియని విషయాలు, నీతి కథలు నేర్పించే బోధకులు. తరతరాలుగా వస్తున్న బంధాల విలువల కొనసాగింపునకు మూల స్తంభాలు. అటువంటి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవలసింది పోయి వారిని నిర్లక్ష్యం చేయడం, వృద్ధాశ్రమాలకు పంపించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు కొందరు. ఇలాంటి ప్రవర్తనలతో నేడు కుటుంబ బాంధవ్యాలు, సామాజిక విలువలు ఎంతగానో విచ్ఛిన్నమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా రూపుదిద్దుకుంటేనే బంధాలు బలపడతాయి. దానికి కుటుంబ సభ్యుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. వారి మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యతలు పెంపొందాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సర్దుబాట్లు, ఒకరి సమస్యల్ని మరొకరు అర్థం చేసుకునే ఓర్పు, పరిష్కరించుకునే నేర్పు ఉండాలి. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకుంటూ అరమరికలు తావు లేకుండా ఒకరి మనసులో మాటను మరొకరితో పంచుకోవాలి. అప్పుడే వారి బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో ఇల్లాలి పాత్రే ప్రధానం. భర్త, పిల్లలు, అత్తమామల్ని ఆప్యాయతతో చూసుకోవడంలోనూ, ఇంటి వ్యవహారాలు నిర్వహించడంలోనూ ఇల్లాలి పాత్ర కీలకం. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఇంట్లో వారి మధ్య ఎటువంటి పొరపచ్చలు లేకుండా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఓర్పు, సహనం, సంస్కారాలతో మెలగాలి. వృద్ధులను ఆదరణతో చూసుకోవలసిన బాధ్యత కన్నవారిపై ఉంది. మానవీయ విలువలతో, సంస్కారంతో పెద్దరికానికి పెద్దపీట వేయాలి. మార్గనిర్దేశకులైన వారి సలహా, సూచనలు పాటించడం మేలైన మార్గం. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమిష్టి ఆలోచనల ద్వారా పరిష్కరించుకోవాలి. నేను అని కాకుండా మనం అనే భావంతో కుటుంబ సభ్యులు మసలుకుంటే అనుబంధాలు వికసిస్తాయి. నేడు పిల్లలకు దగ్గర బంధుత్వాల గురించి కూడా తెలియడం లేదు. అందువల్ల మన వారసత్వాన్ని పిల్లలకు తెలియచెప్పాలి. కుటుంబ విలువలను తెలియచేసే పాఠ్యాంశాలను, కార్యక్రమాలను రూపొందించి భావి తరాలకు అవగాహన, ప్రేరణ కల్పించాలి. దూరమైపోతున్న చుట్టరికాలు, తరిగిపోతున్న ఆత్మీయతల వల్ల కుటుంబానికి, తద్వారా సమాజానికి తీరని లోటవుతుంది. కాబట్టి బంధాలు, అనుబంధాల బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.